తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఏడాది కూటమి పాలనలో ప్రజలకు మోసాలు, కుట్రలు, వెన్నుపోటు తప్ప చేసింది ఏమీ లేదంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. వైసీపీ రూపొందించిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే బ్రోచర్ను కడపలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలో 95% హామీలను నెరవేర్చి ప్రజలకు మంచి చేశామని గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సంవత్సరానికి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ప్రచురించి మరి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళలకు భద్రత లేదు ఈ రాష్ట్రంలో. ఈ సంవత్సర కాలంలో సుమారుగా 188 మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకు అత్యాచారాలు జరిగిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 188 మంది మహిళలు మరి ఏదైతే అత్యాచారాలకు గురైన పరిస్థితి సంవత్సర కాలంలో ఎక్కడున్నారు? ఈ ప్రభుత్వం ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చి 33,000 మహిళలు అదృశ్యమయ్యారని చెప్పి ఆ రోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్. మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ 33,000 మహిళల్లో ఎంతమందికి తీసుకురాగలిగావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్. మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పసి పిల్లలని కూడా చూడకోకుండా 3 ఏళ్ల పసి పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి. నిన్నటి దినం చూస్తే ఇంకా దారుణం. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం, స్వయంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఒక కూలీ నాలి చేసుకునే ఒక మహిళ వాళ్ళ భర్త ఏదో అప్పులు చేస్తే మరి ఆ అప్పులు నేను కట్టానని ఆ భర్త పారిపోతే మరి ఆ భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి నానా హింసలు చేసిన పరిస్థితి ఈరోజు మీడియాలో మనం చూసాం. మరి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ తరహాలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు. మరి మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమంటే మన రాష్ట్రానికి ఒక మహిళా హోంమంత్రి ఉంది. ఆ హోంమంత్రి ఎక్కడ ఉందో తెలియదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికోసం ముందుగా నిలబడుతుంది. ఆమె నీట్గా డ్రెస్అప్ అయ్యి మేకప్ చేసుకొని మీడియా ముందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికోసం. మరి ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, పసి పిల్లల్ని చూడకోకుండా వాళ్ళను అత్యాచారాలు చేసి వాళ్ళను చంపుతూ ఉంటే, వాళ్ళని హత్య చేస్తున్నా కూడా మరి ఏదైతే హోంమంత్రి మీడియా ముందుకు రాదు. మరి ఉప ముఖ్యమంత్రి మహిళల వైపు ఎవరైనా చూశారంటే వాళ్ళ తాట తీస్తారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఎక్కడ దాచుకున్నావు? ఎక్కడ దాగినావు? సినిమాలు తీసుకుంటా ఉన్నాడు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి మహిళా కమిషన్ ఉంది. మహిళా కమిషన్కి ఒక మహిళ చైర్మన్గా ఉంది. మరి ఆమె ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటాయి, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నా సిగ్గు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ మహిళా నాయకులకు నేను ఏదైతే చెప్తున్నాను. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రముకు విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర గామ శాస్త్రం విధానంలో విశ్వక్సేనాదన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధరణ, తలాంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈది రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా శాఖ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సభ్యులు సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోన జోసెఫ్ మాట్లాడుతూ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అభివృద్ధికి హరిబాబు చేస్తున్న కృషి అనలేనిదని కొనియాడారు. ఈది రవికుమార్ మాట్లాడుతూ హరిబాబు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాతల సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆధార్ రాజు, బేతల కమలాకర్, సభ్యులు జీవితారాజు, ఎన్ బాల, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ గౌరవాధ్యక్షులు కేసీ రాజు, ఈది శేఖర్, కొండేటి లాజర్, టి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. హరిబాబు గారు పుట్టిన సందర్భంగా మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా చేసిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్ గారు, అలాగే మన గంటా సుందర్ కుమార్ గారు, మరి ఆయన జీవితరాజు గారు, బాబీ గారు, బాలయ్య గారు, శేఖర్ గారు, మరి గాతల సందీప్ గారికి, ఆధార్ రాజు గారికి, కొండేటి లాజర్ గారికి, మరి చిత్తూరు గారికి, అందరికి కూడా మరి జిల్లా ఆఫీస్లో జిల్లా ప్రెసిడెంట్గా మరి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఈ తదుపరి కార్యక్రమం ఇదంతా మరి మన ముఖ్య అతిథులు వచ్చినటువంటి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు గంటా సుందర్ గారు నడిపించారు. నా పేరు కోన జోసెఫ్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈది రవికుమార్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు ఆహ్వానం మేరకి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ట్రస్ట్ నేషనల్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి వై హరిబాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున భీమవరంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి మరి ఇక్కడ టీం అంతా కూడా రవి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రవి గారితో పాటుగా మరి గంటా సుందర్ కుమార్ గారు, అలాగే బుద్ధిస్టు ముఖ్య కార్యవర్గం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఈ బుద్ధిస్టు అనేది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మరి బౌద్ధ మతం తీసుకొని బుద్ధిని మరి అభిజాడలో నడవాలని ముఖ్య ఉద్దేశంతో ఆ రోజున ఆయన 5,000 మందితో ఆయన 5 లక్షల మరి జనంతో మరి ఆయన బుద్ధిజంని తీసుకోవడం జరిగింది. మరి మేము కోరేది ఏంటంటే ఈ రోజున హరిబాబు గారు రాష్ట్రంలోనే ఈ బుద్ధిస్ట్ సొసైటీని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు హరిబాబు గారి జన్మదిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ కార్యాలయంలో ఈది రవి గారి ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయం. మరి బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షులు హరిబాబు గారు, ఉపాధ్యక్షులు కోన జోసెఫ్ గారు, జిల్లా అధ్యక్షులు ఈది రవి గారు, మిగతా సభ్యులుగా ఉన్నారు. మరి బుద్ధుడు ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఆయన చూపినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా పయనించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి వీడియో ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ బాల్కన్ దేశమైన క్రొయేషియాలో పర్యటించారు. ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. జాగ్రేబ్లోని హోటల్కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. వందే మాత్రం, భారత్ మాతాకి జై నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. సాంప్రదాయ భారతీయ నృత్య ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్వేత వస్త్రాలు ధరించిన కొందరు క్రొయేషియా జాతీయులు ప్రధాని మోదీతో కలిసి గాయత్రి మంత్రంతో పాటు ఇతర సంస్కృత శ్లోకాలను పఠించారు. ఇది భారత్, క్రొయేషియాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బ్రిటన్ మాజీ ప్రధానితో మంత్రి నారా లోకేష్ భేటీ. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై ప్రధానంగా చర్చ. జూన్ 21న విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా డేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. పిలుపునిచ్చిన మంత్రులు డిబివి స్వామి, అనగాని సత్యప్రసాద్. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు మృతికి జగనే కారణమన్న వర్ల రామయ్య. వైనాట్ 170 నినాదంతో కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణ. క్రొయేషియాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు. గాయత్రి మంత్రం, సంస్కృత శ్లోకాలతో స్వాగతించిన క్రొయేషియన్లు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.